సో వెల్కమ్ స్టూడెంట్ ఫ్రెండ్స్. ఈరోజు ఫైనల్ ఇయర్ బిఏ విద్యార్థులకు హిస్టరీ థర్డ్ పేపర్ ఆధునిక ప్రపంచ చరిత్ర 5వ సెమిస్టర్లో భాగమైనటువంటి ఫ్రెంచి విప్లవ చరిత్రను గురించి మనం అధ్యయనం చేద్దాం, చర్చించుకున్నాం. ప్రపంచ చరిత్ర ఆధునిక యుగంగా అభివర్ణించటంలో ప్రధానంగా కొన్ని విప్లవాలను మాత్రమే ప్రపంచ విప్లవాలుగా అభివర్ణించడం జరిగింది. ఏ దేశానికి చెందినటువంటి విప్లవం ఆ దేశ పరిస్థితులను రాజకీయంగా లేక ఇతర విషయాల్లో ప్రభావితం చేస్తే, మరి కొన్ని దేశాల్లో సంభవించినటువంటి విప్లవాలు ప్రపంచ రాజకీయ పరిస్థితులను సైతం ప్రభావితం చేసిన కారణంగా కొన్ని విప్లవాలను ప్రపంచ విప్లవాలుగా ప్రపంచ చరిత్రకారులు అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మహోజ్వల విప్లవం 1688, అలానే 1776 అమెరికా విప్లవం, ఆ తర్వాత 1789 ఈ ఫ్రెంచి విప్లవం, అట్లానే 1917 రష్యా విప్లవం. సో ఈ 4 రాజకీయ విప్లవాలు ఆధునిక రాజకీయ పరిణామాలకు నాంది పలికినాయి. కాబట్టి ఈ 4 విప్లవాల్లో ఒకటైనటువంటి ఫ్రెంచి విప్లవము, ఇది కేవలం ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన విప్లవం మాత్రమే కాదు, ఇది ప్రపంచ విప్లవాల్లో భాగమైంది. 1789 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో సంభవించినటువంటి ఈ విప్లవం సామాజిక అసమానతలను రూపుమాపటంలో పరిపూర్ణమైన విజయాన్ని సాధించిన మార్పు. విప్లవము, రెవల్యూషన్ అంటే మార్పు అంటే క్రమంగా వచ్చినటువంటి మార్పును ఎవల్యూటికల్ చేంజ్, ఎవల్యూషన్ అంటారే తప్ప పరిణామాత్మకమైనటువంటి మార్పు రెవల్యూషన్గా భావించబడదు. పరిణామాత్మకత అంటే ఇంగ్లీష్లో ఎవల్యూషన్. బట్ రెవల్యూషన్ మీన్స్ చాలా పెద్ద మార్పు, అనూహ్యమైన మార్పు. రాజకీయాల్లో ఫ్రాన్స్ దేశంలో అనూహ్యమైనటువంటి మార్పును సాధించిన సంఘటన కాబట్టి, అంశము కాబట్టి దీన్ని ఫ్రెంచి రెవల్యూషన్ అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఏంటి ఫ్రెంచి విప్లవము అంటే అక్కడ అర్థం గొప్ప మార్పు. దర్ ఇస్ ఏ కేటగారికల్, చాలా స్పష్టమైనటువంటి రాజకీయ మార్పు సంభవించటం జరిగింది. ముఖ్యంగా ఫ్రెంచి సమాజంలో రాజకీయ పరిస్థితులు, సామాజిక అసమానతలను ప్రశ్నించినటువంటి వైనంలో సాగిన విజయం ఇది. దీని యొక్క చరిత్ర అంశాలను మనం పరిశీలిస్తే, ముందు 1789కి పూర్వం ఫ్రెంచి దేశం యొక్క రాజకీయ ముఖపటాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఫ్రాన్స్ దేశాన్ని లూయి చక్రవర్తులు పరిపాలిస్తూ ఉండటం జరిగింది. లూయి చక్రవర్తులు ముఖ్యంగా 14వ లూయి, 15వ లూయి, వీరిద్దరి పరిపాలనా కాలంలో ఫ్రెంచి యొక్క రాజకీయ పరిస్థితులు చాలా వరకు దిగజారిపోవటం జరిగింది. ఫ్రాన్స్ దేశంలో ఈ లూయిలు, ఇప్పుడు చెప్పబడినటువంటి లూయిలైనటువంటి 14వ లూయి, 15వ లూయి, వీరిద్దరినీ అసమర్థులుగా చరిత్రకారులు అభివర్ణించడం జరిగింది. అసమర్థమైనటువంటి వీరి పరిపాలనలో మరి శాసన ప్రక్రియ కూడా ఉన్నట్టుగా, మనకు శాసన వ్యవస్థ ఉన్నట్టుగా చరిత్ర దాఖలాలు స్పష్టం చేస్తున్నాయి. 1688లో
ఇంగ్లాండ్ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఫ్రాన్స్ దేశంలో కూడా శాసనసభ ఏర్పడింది. ఫ్రెంచ్ శాసనసభ ఆనాడు ఎస్టేట్ జనరల్, ఎస్టేట్స్ 3 ఎస్టేట్స్ అంటే 3 అంతస్తులు 3 విభాగాలుగా శాసనసభను రాజు అయినటువంటి లూయిలు కలిగి ఉన్నారు. మొదటి అంతస్తు ఎస్టేట్కి చెందినటువంటి శాసనసభలో ప్రభు కుటుంబానికి, రాజ కుటుంబానికి సంబంధించిన ప్రతినిధులు ఉంటారు. వారందరికీ కలిపి 1 ఓటు. అలానే రెండవ అంతస్తులో రాజ ఉన్నత ఉద్యోగులు, ప్రభుత్వానికి లేక రాజప్రభుత్వానికి ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగుల యొక్క ప్రతినిధులు, ఉన్నత మతాధికారుల యొక్క ప్రతినిధులకు సంబంధించినటువంటి సభ రెండవ అంతస్తు విభాగం. అట్లే 3వ విభాగంలో ఉండే సభ్యులు ఎవరయ్యా అంటే ఈ మొదటి అంతస్తులో రెండవ అంతస్తులో ఉన్నటువంటి ప్రభు కుటుంబీకులు, రాజ ఉన్నతాధికారులు మరియు ఉన్నత మతాధికారుల ప్రతినిధులు కాకుండా సామాన్య ప్రజల యొక్క ఇతర ఇంకా సాధారణ సామాన్య ప్రజల యొక్క ప్రతినిధులు ఉండే అంతస్తు 3వ అంతస్తు. కానీ 3వ అంతస్తుకు కూడా ఒకే ఓటు, రెండవ అంతస్తుకు 1 ఓటు, మొదటి అంతస్తుకు 1 ఓటు. ఇక్కడ శాసనబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య స్వరూపము కనపడుతుంది తప్పితే ఇన్ ఇట్స్ స్పిరిట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎందువల్లంటే స్వల్ప సంఖ్యాకులైనటువంటి ప్రభు కుటుంబీకులు, రాజోద్యోగులు, మతాధికారులకు 2 అంతస్తుల విభాగంలో ఉండి 2 ఓట్లను కలిగి ఉంటే అత్యధిక ప్రజలకు సంబంధించినటువంటి దిగువ వర్గానికి చెందినటువంటి కులీన వారి యొక్క ప్రతినిధులు 3వ అంతస్తులో ఉండరు. వారికి ఉన్నటువంటి ఓటు 1. ఇక్కడ శాసనసభ నిర్మాణంలోనే లోపభూయిష్టత చేకూరి ఉండటం జరిగింది. సో ఫ్రెంచి సమాజంలో 3వ అంతస్తు యొక్క ప్రతినిధులైనటువంటి వారు ఇక్కడ శాసనసభ ఉన్నప్పటికీ, శాసనసభ ప్రతినిధులుగా ఉన్నప్పటికీ శాసన ప్రక్రియలో వీళ్ళు కీలక పాత్ర వహించలేకపోవటము అనేది మనం ఇక్కడ చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అత్యధిక జనాభాకు ప్రతినిధులైనటువంటి సభ్యులు ఉన్నటువంటి 3వ అంతస్తు ఒక రకంగా ఇక్కడ సామాజిక పరంగా మనం పరిశీలించినట్టయితే, లేక ఆనాటి జనాభా స్థితిగతులు 1,80,00,000 జనాభా ఆనాటి చరిత్ర ఆధారాలను బట్టి లభ్యమవుతుంటే దాంట్లో 1,36,00,000 జనాభాకు సంబంధించినటువంటి వారు ఈ 3వ అంతస్తుకు సంబంధించినటువంటి ప్రతినిధులు. కేవలం మిగతా 40,000 చిల్లర ప్రజల యొక్క ప్రతినిధులే మొదటి 2 అంతస్తుల్లో ఉంటున్నారు. అంటే అధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల యొక్క ప్రతినిధులకున్న ఓటు 1 అయితే స్వల్ప సంఖ్యాకులైనటువంటి వారి యొక్క ప్రతినిధులకు ఉన్నటువంటి ఓటు 2. ఇలాంటి శాసన వ్యవస్థ 2 లూయి చక్రవర్తుల పరిపాలనలో ఫ్రెంచ్ వ్యవస్థ కాలగమనంలో ముఖ్యంగా 16, 17 శతాబ్ది కాలాలలో ముఖ్యంగా రాజకీయ సంక్షోభానికి కారణభూతమై ముఖ్యంగా 17, 18 ఈ 18వ శతాబ్ది కాలంలో ఉన్నటువంటి పరిపాలనా పరిస్థితులను మనం పరిశీలిస్తే అక్కడ వైజ్ఞానిక కర్తలు ప్రధానంగా ప్రజలను చైతన్యపరిచట్లో వీళ్ళు స్ఫూర్తిదాయకమైనటువంటి వైనాన్ని సాగించటం జరిగింది. సో ఫ్రెంచ్ విప్లవం సంభవించటానికి అనేక రకాలైనటువంటి కారణాలు సంభవించటం జరిగినాయి. వీటిలో ప్రధాన కారణాలు అత్యవసర కారణము అనే విషయాన్ని మనం చర్చించవలసి ఉంటుంది. ఫ్రెంచ్ విప్లవానికి ప్రధానమైనటువంటి
కారణాలను గిన మనం పరిశీలిస్తే వైజ్ఞానిక కారణాలు, విఘ్నులైనటువంటి రాజనీతిజ్ఞుల యొక్క స్ఫూర్తి ప్రధాన కారణము అని చెప్పేసి చెప్పవలసి ఉంటుంది. రూసో, మాంటెస్క్యూ, డెడిరాట్, వోల్టేర్ వంటి ప్రసిద్ధమైనటువంటి ఫ్రెంచి వైజ్ఞానిక విఘ్నులు వీరు ఆనాటి ఫ్రెంచి రాజకీయ వ్యవస్థను వీరు పరిశీలిస్తూ ప్రజలను చైతన్యపరిచయం చేయటం జరిగింది. లోపభూయిష్టమైనటువంటి లూయి చక్రవర్తుల యొక్క పరిపాలనను ఎండగట్టడం జరిగింది. వీరి స్ఫూర్తి ప్రకారంగానే, వీరు బోధించిన బోధనల ప్రకారంగా ప్రజలు చైతన్యపూరితులు కావటం జరిగింది. ముఖ్యంగా వీరి రూసో, మాంటెస్క్యూ, డెడిరాట్, వోల్టేర్ల యొక్క స్ఫూర్తి ఫలితంగానే ముఖ్యంగా ప్రజలు శిస్తు చెల్లించక, ప్రజలను శిస్తు చెల్లించవద్దు, ప్రజలు శిస్తు చెల్లించినంత కాలము రాజు శాసనసభను ఏర్పాటు చేయడు, రాజు శాసనసభ ఏర్పాటు చేసేంత వరకు కూడా మనము సమస్యను పరిష్కరించుకోలేము అనేటువంటి ఉద్బోధన జరిగిన నేపథ్యంలో ప్రధానంగా ఫ్రెంచి విప్లవ ఘట్టము అనేవి ప్రారంభం కావటం జరిగింది. ఫ్రెంచి విప్లవము సంభవించటానికి దోహదపడిన లేక దారి తీసినటువంటి ప్రధాన కారణాల్లో మొట్టమొదటి ప్రధాన కారణం వైజ్ఞానిక కారణాలు. విఘ్నులైనటువంటి రూసో, మాంటెస్క్యూ, డెడిరాట్, వోల్టేర్ వీరు ప్రజలను చైతన్యపూరితులు గావించటం ద్వారా ఫ్రెంచి విప్లవము అనేటువంటిది ప్రధానంగా సంభవించింది అనేది మొట్టమొదటి కారణంగా మనం భావించవచ్చు. ఇకపోతే ఫ్రెంచి విప్లవానికి దారితీసినటువంటి తదుపరి ప్రధాన కారణాలు మనం గిన చూసినట్టయితే అవి రాజకీయ కారణాలు. ఫ్రెంచి రాజకీయ చరిత్రను మరొకసారి మనం పరిశీలిస్తే 14వ లూయి అసమర్థుడై పరిపాలనా వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు. ఆర్థికంగా సంక్షోభానికి అనుగుణంగా ఇతని యొక్క పరిపాలన ఉంది. లోపభూయిష్టమైనటువంటి పరిపాలన సాగించటం జరిగింది. ఆ తర్వాత 15వ లూయి సైతము కూడా బాధ్యతారాహిత్యమైనటువంటి పరిపాలన సాగించినట్టుగా మనకు చరిత్ర దాఖలాలు చెప్తా ఉన్నాయి. ఇకపోతే ఎవరి పరిపాలనా కాలంలో విప్లవం సంభవించిందో ఆ లూయి 16వ లూయి. 16వ లూయి పరిపాలనా కాలంలో ఇతడు, కొందరు చరిత్రకారులు ఇతడు సమర్థుడే కానీ ఇతడు దుర్వ్యసనాలకు లోనై తన భార్య అయినటువంటి మేరీ యాంటోనియట్కు పూర్తి అధికారాన్ని అప్పజెప్పి బాధ్యతారహితంగా పరిపాలన సాగించాడు. తద్వారానే రాజకీయ సంక్షోభము, ఆర్థిక సంక్షోభము, సామాజిక పరమైనటువంటి విప్లవము సంభవించింది అని చెప్పేసి చరిత్రకారులు అభిప్రాయపడటం జరిగింది. ఈ నేపథ్యంలో 16వ లూయి యొక్క పరిపాలన కాలంలో ప్రధానంగా విప్లవం అనేది సంభవించటం జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము, కేవలం ఇది 16వ లూయి పరిపాలనా కాలంలో అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి విప్లవ స్ఫూర్తి కాదు. 14, 15 లూయిల యొక్క పరిపాలనా కాలంలోనే క్రమముగా కాలగమనములో ఆర్థిక సంక్షోభము అనేటువంటిది, రాజకీయపరమైనటువంటి చైతన్యము అనేది జరిగి విప్లవానికి దారితీసింది. ముఖ్యంగా 16వ లూయి కాలంలో రాజ ఖజానా ఖాళీ కావటానికి, ఆర్థికపరమైనటువంటి పరిణామాలు సంభవించటానికి అతకు పూర్వం పరిపాలించినటువంటి 14వ లూయి, 15వ లూయి
చివరిగా 16వ లూయి యొక్క రాజకీయపరమైన పరిపాలనే వారి యొక్క బాధ్యతారాహిత్యమైనటువంటి పరిపాలనే విప్లవానికి కారణము అని చెప్పేసి చరిత్ర ఆధారాలు తెలుపుతూ ఉన్నాయి. రాజకీయ కారణాల అనంతరం మనం తెలుసుకోవాల్సిన తదుపరి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి కారణాలు సామాజిక కారణాలు. సామాజిక కారణము అనేది ఫ్రెంచ్ విప్లవానికి చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఆనాటి ఫ్రెంచ్ సమాజంలో ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా 1,80,00,000 జనాభా కలిగినటువంటి ఫ్రెంచ్ సమాజంలో 1,40,00,000 ఇంచుమించు 40 లక్షల మంది ప్రజలు పేదవర్గం, వారు దిగువ తరగతికి సంబంధించిన వారై ఉన్నారు. వీరి చేతిలో అధికారం లేదు. వీరిపై శిస్తు భారం అత్యధికంగా ఉంది. ప్రధానమైనటువంటి వృత్తులు కలిగినటువంటి వారు సైతము కూడా ఈ దిగువ తరగతిలోనే పడి ఉన్నారు. కేవలం రాజ ఉద్యోగులు, ఉన్నత మతాధికారులు, అందరు అధికారులు కాదు, ఉన్నత మతాధికారులు, ఉన్నత రాజోద్యోగులు అంటే ప్రభు కుటుంబానికి చెందినటువంటి ప్రతినిధులు, వీరి ఆధీనంలో అంటే అత్యధిక సంఖ్య కలిగినటువంటి వారికి ఎలాంటి శాసనపరమైనటువంటి ప్రాధాన్యత లేకపోగా ఆర్థికంగా వీరు సామాజికంగా వెనుకబడినటువంటి స్థితిలో ఉన్నారు. స్వల్ప సంఖ్యాకులైనటువంటి వారి యొక్క మాటే చెల్లే విధంగా నాటి శాసనసభ తదనుగుణంగా రాజు లూయి పరిపాలనలో ఉన్నట్టుగా చరిత్ర చెప్తూ ఉంది. సో సామాజిక పరమైనటువంటి ఈ వ్యత్యాసాన్ని ప్రశ్నించటంలో రూసో, మాంటెస్క్యూ, డెడిరాట్, వోల్టేర్లు పరిపూర్ణమైన విజయాన్ని సాధించారు. ఈ సామాజిక అసమానతలను రూపుమాపటమే ప్రధానమైనటువంటి లక్ష్యము. అంతఃపూర్వం ప్రపంచము అమెరికా విప్లవం ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా స్వేచ్ఛ సమానత్వాన్ని గురించి అక్కడ మనము పరిశీలించినప్పటికీ ఇక్కడ స్వేచ్ఛ కన్నా ముందు సమానత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావటం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ముఖ్యంగా ఆర్థిక వ్యత్యాసాలను, సామాజిక వ్యత్యాసాలను ప్రపంచ భూమిక మీద మొట్టమొదట ప్రశ్నించినటువంటి విప్లవం ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచి విప్లవ కారణాల్లో ప్రధానమైనటువంటి కారణాలు ఈ సామాజిక పరమైనటువంటి వ్యత్యాసాలను ప్రశ్నించటమే. ఆ ప్రశ్నించిన వైనములో సాధ్యమైనటువంటి మార్పే ఫ్రెంచి విప్లవం. ఆ తర్వాత ఆర్థిక కారణాలు. ఇంతవరకు చెప్పుకున్నటువంటి కారణాలు ప్రధానమైనటువంటి కారణాలుగా మనం భావిస్తే ఆర్థిక కారణాలు లేక ఆర్థిక కారణం అత్యవసర కారణంగా మనం అభివర్ణించుకోవచ్చు. The emergency cause for French Revolution is nothing but French treasury is become empty. ఫ్రెంచ్ రాజ ఖజానా ఖాళీ కావటము ఫ్రెంచ్ విప్లవానికి ప్రధానమైనటువంటి విప్లవానికి నాంది పలికినటువంటి ఘట్టము. ఫ్రెంచి విప్లవ చరిత్ర ఘట్టాలన్నింటిలో మనం ప్రధానంగా చూసినట్టయితే సో ఆర్థిక కారణాలు ఇది ప్రధాన కారణమే కాకుండా అత్యవసర కారణంగా మనము భావించవచ్చు. 16వ లూయి కాలంలో 1789 జూన్ నెల నాటికి ఫ్రెంచ్ ఖజానా ఖాళీ కావటం జరిగింది. ఫ్రెంచ్ రాజ ఖజానా ఎప్పుడైతే ఖాళీ అయిందో దానికి సంబంధించినటువంటి చరిత్రను మనం పరిశీలించినట్టయితే
ఫ్రెంచి విప్లవ ఘట్టాలను ఇక్కడ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి మనం తీసుకున్నట్లయితే 1789 జూన్ నెలలో పూర్తిగా వైజ్ఞానికకర్తల యొక్క స్ఫూర్తి మేరకు ప్రజలందరూ కూడా శిస్తును చెల్లించడానికి పూర్తిగా వ్యతిరేకించి చెల్లించకపోవటం జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ప్రజలు శిస్తు చెల్లించలేదో ఫ్రెంచి రాజ ఖజానా ఖాళీ కావటం జరిగింది. ఫ్రెంచి రాజ ఖజానా ఖాళీ కావటంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడి నిర్దిష్టమైనటువంటి పరిపాలనా వ్యవస్థ స్తంభించిపోవటం జరిగింది. అప్పుడు దాకా రాజకీయంగా స్తబ్దతగా ఉంటూ కాలం గడుపుతున్నటువంటి 16వ లూయి ఇప్పుడు నిద్ర మేల్కోవటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో శిస్తులు చెల్లించని కారణంగా ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం చారిత్రాత్మకమైనది. ఇక్కడ కేవలం ఆర్థిక సంక్షోభమే కాదు, ద్రవ్యోల్బణము జరిగింది. ద్రవ్యోల్బణము అంటే ఇక్కడ ద్రవ్యానికి ఉన్నటువంటి విలువ తగ్గిపోయి వస్తువుల విలువ కన్నా ద్రవ్యం యొక్క విలువ చాలా తగ్గిపోవటం జరిగింది. ఆనాటి చరిత్రకారుల అభివర్ణనం ప్రకారంగా మార్కెట్కు వెళ్ళేటువంటి సామాన్య వినియోగదారులు అతిపెద్ద బస్తాలతోటి ధనాన్ని తీసుకెళ్ళి చిన్న సంచుల్లో వస్తురాశులను తెచ్చుకున్న వైనాన్ని మనము పరిశీలించవచ్చు. అంటే అంత స్థాయిలో ప్రపంచ చరిత్రలో ఫ్రెంచి విప్లవ కాలంలో సంభవించినంతటి ద్రవ్యోల్బణం మరి ఎక్కడా మనకు కనపడదు. అలాంటి ఫ్రెంచి విప్లవ సంక్షోభాల్లో ప్రధానమైనటువంటి ఆర్థిక సంక్షోభం ద్రవ్యోల్బణము అనేటువంటిది ఆర్థికపరమైనటువంటి కారణంగా ముఖ్యంగా ఈ ఆర్థిక కారణాల తర్వాత మనం పరిశీలించినట్లయితే ఫ్రెంచి విప్లవ ఘట్టాల్లో ప్రధానంగా ఫ్రెంచి విప్లవానికి సంబంధించినటువంటి తదుపరి ఘట్టాలను మనం తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఫ్రెంచి రాజ ఖజానా ఖాళీ అయిందో 16వ లూయి ఫ్రెంచి శాసనసభను ఇతడు ప్రకటిస్తూ ఏర్పాటు చేస్తూ శాసనాన్ని చేయటం జరిగింది. 1789లో తిరిగి ఫ్రెంచి శాసనసభ సమావేశం ఏర్పాటు కావటంతో శాసనసభకు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరు కావటం జరిగింది. శాసనసభ సభ్యుల యొక్క పద్ధతిలో రాజు శాసనాన్ని జారీ చేశాడు. అది ఈ శాసనం లేక బిల్లు ప్రవేశపెట్టబడటం జరిగింది. బిల్లు శాసనంగా మారాలి అంటే ఓటింగ్ జరగాలి. ఇటువంటి నేపథ్యంలో 3 అంతస్తుల్లో మొదటి 2 అంతస్తులు రాజుకు అనుకూలులు కాబట్టి వారు దానిని ఆమోదించటం జరిగింది. అటువంటి నేపథ్యంలో 3వ అంతస్తుకు చెందినటువంటి ఎవరైతే విప్లవకారులుగా సంసిద్ధమై ఉన్నారో వారు దీనిని వ్యతిరేకించటం ద్వారా ప్రయోజనమే లేని సందర్భంలో సభను బహిష్కరించి 3వ అంతస్తుకు చెందినటువంటి సామాన్య ప్రజల యొక్క ప్రతినిధులు సభ నుంచి బయటికి రావటం జరిగింది. తద్వారా వీరు కేవలం ఫ్రెంచి శాసనసభ అయినటువంటి ఎస్టేట్ జనరల్ ప్రాంగణం నుంచి బయటికి వస్తూ బయట ప్రాంగణంలో కలిగినటువంటి టెన్నిస్ కోర్టులో వీరు సమావేశం చేసుకొని ఒక శపథం పూనినట్టుగా చరిత్ర చెప్తూ ఉంది. ఫ్రెంచి విప్లవ ఘట్టాల్లో అత్యంత ప్రధానమైనటువంటి మొట్టమొదటి ఘట్టమే ఈ టెన్నిస్ కోర్టు శపథం. టెన్నిస్ కోర్టులో విప్లవకారులుగా వీరు మారి సామాన్య ప్రజల యొక్క ప్రతినిధులే స్ఫూర్తిదాయకంగా విప్లవాన్ని నడపడానికి సంసిద్ధమైన నేపథ్యంలో విప్లవము ప్రారంభం కావటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో 16వ లూయి యొక్క దుశ్చర్యలను అడ్డుకోవటానికి విప్లవకారులు ముందుకు సాగుతున్నటువంటి దశలో వారికి ఆర్థిక మంత్రి అయినటువంటి నెక్కర్
సహకరించటం జరిగింది. ఈ నెపంతో ఆర్థిక మంత్రి అయినటువంటి నెక్కర్ను 16వ లూయి అతన్ని పదవీ భ్రష్టుని గావించడం జరిగింది. విప్లవకారులకు సహాయం చేసిన కారణంగా నెక్కర్ పదవీచ్యుతిని పొందటంతో విప్లవకారులు మరింత ఉద్రిక్తతకు లోనై 16వ లూయి దుశ్చర్యలకు వ్యతిరేకంగా బాస్టిల్ కోటపై దాడి జరపటం జరిగింది. సో టెన్నిస్ కోర్టు సంఘటన, ఆ తర్వాత నెక్కర్ పదవీచ్యుతి సంఘటన, ఆ తర్వాత బాస్టిల్ కోట పతనం. ఇది ఫ్రెంచ్ విప్లవ ఘట్టాల అంశాలు. బాస్టిల్ కోట పతనము ముఖ్యంగా విప్లవకారులు స్ఫూర్తిదాయకంగా ఇక్కడ రాజా ప్రసాదమైనటువంటి ఈ బాస్టిల్ కోటలో ఉన్నటువంటి జైళ్లను, రాజప్రసాదాలను వీరు భస్మపట్లం చేయటం జరిగింది. అదే సందర్భంలో విప్లవకారులకు స్ఫూర్తినిస్తూ ప్యారిస్ పట్టణం ఆ రోజు ఒక ప్రధాన పట్టణం, రాజధాని పట్టణం వెర్సైల్ పట్టణం. ప్యారిస్ పట్టణం నుంచి వెర్సైల్ పట్టణానికి ఉన్నటువంటి మార్గం అంతా కూడా ప్యారిస్ స్త్రీలు ప్రదర్శన సాగించి విప్లవ స్ఫూర్తితో ఉద్యమాన్ని నడపటం జరిగింది. సో టెన్నిస్ కోర్టు శపథం సంఘటన, ఆ తర్వాత ఆర్థిక మంత్రి నెక్కర్ పదవీచ్యుతి, బాస్టిల్ కోట పతనం, ఆ తర్వాత స్త్రీల ప్రదర్శన, ఇలాంటి సంఘటనల ద్వారా ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తిగా సాగి ఎట్టకేలకు విప్లవకారులందరూ కూడా ప్రత్యక్షమైనటువంటి దాడికి దిగి 16వ లూయిని వీరు 16వ లూయి రాజప్రసాదంలోనికి దాడి చేసి అతన్ని నిర్బంధించి అతని స్థానంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. తద్వారా ఫ్రెంచ్ విప్లవము అనేటువంటి ఇది ఇక్కడ పరిపూర్తి కావటం జరిగింది. విప్లవ సంఘాలు అధికారాన్ని పొందటం జరిగింది. జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కోర్టు ద్వారా 16వ లూయికి ఉరిశిక్షను తీర్పుగా తీసుకొని 16వ లూయికి ఉరిశిక్ష అమలు చేయటం జరిగింది. 1789 నుంచి 99 వరకు 10 సంవత్సరాల పాటు ఈ విప్లవ ప్రభుత్వాలే ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించటం జరిగింది. ఫ్రాన్స్ దేశంలో ఈ విధంగా ఇప్పుడు చెప్పబడినటువంటి వైజ్ఞానిక కారణాలు, రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు, ఆర్థిక కారణాల ద్వారా ఫ్రెంచ్ విప్లవం సంభవించి ఈ ఫ్రెంచ్ విప్లవం యొక్క ఘట్టాలుగా మనం చెప్పుకున్నట్టుగా ఎస్టేట్ జనరల్ సమావేశం ఏర్పాటు చేయబడి ఎస్టేట్ జనరల్ సమావేశం తర్వాత టెన్నిస్ కోర్టు శపథం, ఆ తర్వాత ఆర్థిక మంత్రి పదవీచ్యుతి, ఆ తర్వాత బాస్టిల్ కోట పతనం, పారిస్ స్త్రీల ప్రదర్శన, 16వ లూయి నిర్బంధము, 16వ లూయి యొక్క పై ఉరిశిక్ష అమలు, ఆ తర్వాత జాతీయ ప్రభుత్వం ఏర్పాటు, ఇవి ఫ్రెంచ్ విప్లవ ఘట్టాలుగా మనం తెలుసుకోవటం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలో ప్రపంచ ప్రధానమైన రాజకీయ విప్లవాల్లో ఒకటైనటువంటి ఫ్రెంచ్ విప్లవ గమనము ఈ విధంగా సాగటం జరిగింది. సో మై డియర్ స్టూడెంట్స్, ఫ్రెంచ్ విప్లవ కారణాలన్నింటినీ మనం పరిశీలించుకున్నట్లయితే, ఫ్రెంచ్ విప్లవ ఘట్టాలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి శాసన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా 18వ శతాబ్ది చివరి అంకంలో జరిగినటువంటి ఈ రాజకీయ పరిణామం, రాజకీయ విప్లవం ప్రపంచ రాజకీయ గమనంలో ఇది ఒక కనువిప్పు. ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు సామాజికపరమైన అసమానతలను, ఆర్థికపరమైనటువంటి అసమానతలను ప్రశ్నించినటువంటి వైనాన్ని ఫ్రెంచ్ విప్లవంలో మనం గమనించవచ్చు. అంత పూర్వము సంభవించినటువంటి ప్రజాస్వామ్య విప్లవానికి, ఆ తర్వాత సంభవించినటువంటి
అమెరికా విప్లవానికి, ఫ్రెంచ్ విప్లవం తర్వాత సాగినటువంటి రష్యా విప్లవానికి మధ్య ఉన్నటువంటి ఫ్రెంచ్ విప్లవం ఇది సామాజిక అసమానతలను ప్రశ్నించినటువంటి వైనము. సామాజిక అసమానతలే కాదు, ఆర్థిక అసమానతలను సహితము ప్రశ్నించడం జరిగింది. ఆనాటి మతపరమైనటువంటి అసమానతలను సహితము కూడా, మత స్థితిగతుల విషయంలో ఉన్న అసమానతలను సహితము ప్రశ్నించినటువంటి వైనము ఈ విప్లవం ద్వారా సుస్పష్టం కావటం జరుగుతుంది. ప్రపంచ చరిత్రలో ముఖ్యంగా ఫ్రెంచి విప్లవ ఘట్టాలు, ఫ్రెంచి విప్లవ కారణాలు అనేటువంటిది ప్రపంచ రాజకీయ పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా మనం చరిత్ర ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆధునిక ప్రపంచ చరిత్రలో రాజకీయపరమైనటువంటి పరిణామాలు సంభవించటంలో ఫ్రెంచి విప్లవం, తద్వారా ఫ్రాన్స్ దేశంలో జాతీయ ప్రభుత్వము 10 సంవత్సరాల పాటు తాత్కాలిక విప్లవ ప్రభుత్వంగా సాగి మొట్టమొదటి రిపబ్లిక్గా ఇది ఏర్పాటు కావటం జరిగింది. అంతవరకు మనం చూసింది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయ పరిణామాన్ని చూసాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, స్వామ్యం అంటే అధికారం, ప్రజలకే అధికారం అనేటువంటి వైనానికి భిన్నంగా అనుగుణంగా రిపబ్లిక్ అంటే గణతంత్రం. గణతంత్రము అంటే దెర్ ఇస్ ఎ హెడ్ ఫర్ ఎవ్రీ కంట్రీ, దెర్ ఇస్ ఎ హెడ్. దట్ హెడ్ మస్ట్ బి ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఐదర్ డైరెక్ట్లీ నార్ ఇండైరెక్ట్లీ. ఏ దేశాన్ని గణతంత్రము అనాలి అంటే ఆ దేశం యొక్క అధినేత, ఒకడే అధినేత ఉండాలి. ఆ అధినేత ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడి ఉండి అతని పేరు మీదనే పరిపాలన జరిగితే దాన్ని మాత్రమే గణతంత్రం అంటారు. ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్య దేశమే కాదు, గణతంత్ర దేశం. అట్లే మరి అమెరికా దేశం ప్రజాస్వామ్య దేశమే కాదు, అక్కడ గణతంత్ర దేశం. మరి అలానే ఇంగ్లాండ్ మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశమే, కానీ అక్కడ అది గణతంత్ర దేశం కాదు. ఎందువల్లంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ద్వారా పరిపాలన జరగట్లేదు, రాజు పేరు మీద పరిపాలన జరుగుతుంది. సో ఇలాంటి రిపబ్లిక్ వ్యవస్థకు అంకురార్పణ చేసినటువంటి విప్లవము ఫ్రెంచ్ విప్లవం. సో ఆ తదుపరి కాలంలో ఫ్రెంచ్ విప్లవ పరిపాలన అనంతరం మనం పరిశీలిస్తే అనేక దేశాలు రిపబ్లిక్ దేశాలుగా ఆవిర్భవించడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థీకృతే కాకుండా రిపబ్లిక్ వ్యవస్థీకృతికి నాంది పలిగినటువంటి ఈ విప్లవం ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవం ప్రపంచ సమాజానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు, ప్రజాస్వామ్యంతో పాటు ముఖ్యంగా సామాజిక అసమానతలను గురించి ప్రశ్నించటం ద్వారా విజయాన్ని సాధించి తద్వారా సమానత్వానికి దారి వేసినటువంటి విప్లవంగా ఈ ఫ్రెంచ్ విప్లవాన్ని మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్లో మన తదుపరి విషయాలను మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.